ఒక విషయం చెప్పండి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి చెప్పండి. ఈ రోజు మీరు చెప్పిన కంటెంట్ టాపిక్ ఏంటి అంటే పులివెందుల ఎమ్మెల్యేకి పిఠాపురం ఎమ్మెల్యేకి మధ్య వ్యత్యాసం. ఇది అండర్లైన్ చేసుకోండి ఫస్ట్. రైట్. మా తాతలు ఎప్పుడో నేతలు తిన్నారు, మేము వాళ్ళ మూతులు నాకుతాము అంటే ప్రజాస్వామ్యంలో అది చల్లదు. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి సీఎం గా చేశారు అని చెప్పేసి ఇవాళ అదే స్ట్రాటజీని ఏపీలో ఫాలో అవుతాయి. ఇవాళ మేము జగన్మే అని ఫీల్ అవుతాము అని చెప్పేసి అంటే అది వైసీపీ కండువా కింద ఉన్న వాళ్ళకి యాక్సెప్టెడ్, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా సరే. బట్ విశ్లేషకులుగా వచ్చి ఈ టైప్ ఆఫ్ విశ్లేషణ చేయడం అనేది నాకు నార్మల్, అంటే జనసేన నార్మల్ పర్సన్ గా కూడా యాక్సెప్టబుల్ గా అనిపించలేదు, ఎందుకని తెలియదు. అందుకే చెప్పాలనిపించి చెప్పాను. రెండోది, మీరు అడిగిన దానికి ఇప్పుడు చెప్తాను ఆన్సర్. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గంలో ప్లేసి ఆదరించి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజానికానికి ఒకటిగా కాక వాళ్ళ ఇంటి బిడ్డగా ప్రతి వర్గానికి సంబంధించి మానవీయ కోణంలో ఆలోచించి ఎంత చెయ్యాలనుకుంటే అంత చేస్తూ మంచిని ప్రజలకి, అలాగే పక్క పార్టీల ఎమ్మెల్యేలకి, మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా ఒక ఐకాన్ గా నిలుస్తున్నారు ఆయన. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, ఆటోమేటిక్ గా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఒక కాంపిటీషన్ స్పిరిట్ వచ్చేస్తుంది. ఒక హెల్దీ కాంపిటీషన్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఎమ్మెల్యేలు క్లియర్ గా వాళ్ళు ఒక బాసిజం కాకుండా మేము ప్రజలకు సర్వెంట్స్ మే అన్నటువంటి ఫీలింగ్ ఆటోమేటిక్ గా వచ్చేటువంటి సిచ్యువేషన్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా మొన్న రాఖీ పండగకి వితంతు మహిళలకు చీర సారే పంపించిన, అంతకు ముందు ఎవరైతే ఒక తెలుసో తెలియక ఒక విలేజ్ లో జరిగినటువంటి రెండు కులాల మధ్య ఇష్యూని రాజకీయంగా వాడుకొని చలి కాచుకోవాలని చూశారు, ఒక ఎలక్ట్రీషియన్ మరణాన్ని కులాల మధ్య కుంపటిగా రాజేసి రాజకీయ చలి కాచుకోవాలని చూశారు. ఆ వాళ్లకు కూడా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్తూ ఆయన నియోజకవర్గం వ్యాప్తిగా ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్స్ కి సేఫ్టీ కిట్లు, ఒక్కొక్క కిట్టు దాదాపుగా 25,000 రూపాయలు వాల్యూ చేసేటువంటి ఒక్కొక్క కిట్ని ఆయన సొంత డబ్బులతోటి కొని మరి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ రక్షణ కవచం లాగా వాళ్ళ వృత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా చేస్తున్నలాగా ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కూడా ఆయన గురువులు, అసలు ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాలయాల్లో ఉన్నటువంటి గురువులను కూడా గౌరవిస్తూ ఆయన సొంత డబ్బులతోటి ఇలా పంపించడం అనేది, పై వర్గం పరిధిలో కూడా 100 పడకల ఆసుపత్రి స్టార్ట్ చేయడం దగ్గర నుంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి విలేజ్ లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టడం దగ్గర నుంచి ఉన్నటువంటి అన్ని కాలువలు పూడికలు తీయించి నీటిపారుదల వ్యవస్థకి ఎలాంటి ఆటంకం కలిగించకుండా చేయడం దగ్గర నుంచి ప్రతి చోట కూడా ఆర్ఓ వాటర్ ప్లాంట్లు పెట్టించి కలుషిత నీరు తాగేటువంటి అవసరం వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలకు రాకుండా చేయడం దగ్గర నుంచి కూడా ప్రతిదీ ఆ ఇంట్లో సొంత బిడ్డలాగా తన తల్లి గురించి ఎలా కొడుకు ఆలోచిస్తాడు, తన చెల్లెల గురించి ఎలా అన్న ఆలోచిస్తాడు, తన బిడ్డల గురించి ఎలా తండ్రి ఆలోచిస్తాడు, ఇలా ప్రతి విషయంలో పిఠాపురంలో ప్రతి ఇంటి బిడ్డగా పవన్ అరుణ్ గారు ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు ఎవరి నియోజకవర్గాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఆ లెక్కొస్తే పులివెందును కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగానే డెవలప్ చేసుకున్నారు. ప్రజానాయకుడిగా ఇది సరిపోతుందా? పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తేడా ఏంటి? ప్రజానాయకుడు ఎవరంటే ఏంటి డిఫరెన్స్ చెప్తారు మీరు? సార్, ఇక్కడ క్లియర్ గా ప్రజానాయకుడు ఎవరు అనేది ప్రతి చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి, ఇస్తాను. చిట్టిబాబు గారు మీకు ఇస్తా, ఆగండి. అప్కమింగ్ నాయకుడు ఎస్, అరుణ్ గారు కంటిన్యూ చేయండి. అరుణ్ గారు కంటిన్యూ చేయండి. చంద్రబాబును పోల్చండి, జగన్ కి పవన్ కిను. రైట్ సార్, మీరు చెప్పారుగా, ఆవిడ మాట్లాడినివ్వండి. ఆవిడ టైం ఆవిడ మాట్లాడి. ఎందుకు జగన్ గారికి మోడీ గారిని పోల్చుకోవడం ఇంకా బాగుంటది? మోడీ గారితో జగన్ గారితో పోల్చుకోవడం బాగుంటుంది. మీరు పోల్చారేమో ప్రకారం పోల్చమన్నారు కదా. ఇక్కడ పెట్టిన కంటెంట్ వచ్చేటప్పటికి ఏం చేశారు? మీరు విశ్లేషకుడుగా మాట్లాడండి సార్. లేదంటే మీరు ఉంటది. మీరు వన్ సైడ్ గా మాట్లాడకండి. ఎవరితో పోల్చాలని మీరుగా డిసైడ్ చేస్తారు. విశ్లేషకులుగా వచ్చి ప్యానెల్ లో కూర్చున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడమంటే వాళ్ళ గురించి మీ విశ్లేషణ చేయండి. మీరు కుక్కర్ స్టోరీ కాదు. మీరు అందరూ కూడా మీ సొంతలు మాట్లాడుకునే సాక్షులు కూర్చోండి. మిగతా ఛానల్స్ అక్కడ అక్కడ మేము రా మమ్మల్ని మాట్లాడండి సార్. ఛానల్ వాళ్ళు ఏ ప్యానెల్ రెడీ రైట్ చిట్టిబాబు గారు ప్లీజ్. చిట్టిబాబు గారు
అవ్వాలంటే మీరు ఇలా భజన చేస్తే ఇంకా ఎస్ చిట్టిబాబు గారు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. చిట్టిబాబు గారు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. భజన చేసి చెడగొడతాను. మంచి నాయకుడు అవ్వకుండా ఆయన చెడగొడతాను మీరు. రైట్ ఇలాంటి భజన పనులు ఉండడం వల్ల ఆయన అలా తయారవుతున్నాడు. రైట్ చిట్టిబాబు గారు ఆగండి. ఎస్ ఆగండి. అరుణ్ గారు కంటిన్యూ చేయండి. మేమన్నా ఇంకా కనీసం ఉంది మా మెళ్ళలో జనసేన కండం ఉంది నా మెళ్ళలో. నేను అందుకో నా నాయకుడు పవన్ కళ్యాణ్ కరెక్ట్ చేసుకోండి. భజన చేయడం కాదు, పవన్ కళ్యాణ్ కరెక్ట్ చేసుకోండి. ఒక నాయకుడుగా సంధించుకోండి. ఈ భజన చేసి ఆయన చేసే తప్పులు కూడా సమర్థిస్తూ భజన చేద్దాం. ఊళ్ళో భజన చేసి నీకే పదవి ఇస్తారేమో. అరుణ్ ఊనే పిచ్చి పిచ్చి భజన రాజకీయం అంటే ఆయన నాయకుడుగా ఎంతవరకు సక్సెస్ అయ్యాడు. ఆ నాయకుల్లో ఆయన నిబద్ధత ఉందా, నాయకుల్లో ఆయన నిజం ఉందా, ఆ నాయకుల్లో నిలకడ ఉందా అని చెప్పి కట్టుబడి ఉన్నాడా, ఏ మాట కట్టుబడి ఉన్నాడు. అయ్యా మీరు పుట్టక మాట మాట్లాడుతూ కుల విషయంలో, మత విషయంలో, అన్ని విషయాల్లో చిట్టిబాబు గారు మీరు నిజాయితీగా ఉండండి. ఒక మాట కట్టుబడి ఉండండి. 12 ఏళ్ళలో ఇంతవరకు చిట్టిబాబు గారు క్వశ్చన్ అడుగుతున్నారు. చిట్టిబాబు గారు అరుణ్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. చిట్టిబాబు గారు వినాలి. చిట్టిబాబు గారు ఇవన్నీ మీకు జగన్ లా కనిపించాయని అడుగుతున్నారు. ఆవిడ సమాధానం చెప్పండి. చిట్టిబాబు గారు క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. చిట్టిబాబు గారు మీరు మ్యూట్ అవుతారు. ఒక్క నిమిషం ఆగండి. ఆవిడ టైం కదా. ఆవిడ క్వశ్చన్ అడిగారు. ఒక్క మాట వినండి. చిట్టిబాబు గారు మీరు మ్యూట్. చిట్టిబాబు గారు రైట్ చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఉండండి. చిట్టిబాబు గారు మ్యూట్ అవ్వండి. ఎవరు అర్థం కాదు. చిట్టిబాబు ఎస్ నాయకుల్లో తప్పులు రైట్. చిట్టిబాబు గారు ఎందుకో బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. మాట్లాడండి. కట్టుబడి ఉండండి. ఒక మాట ఇప్పుడు, రేపు ఒక మాట, ఇవాళ ఒక మాట, ఒకే మాట. సరే సార్. చిట్టిబాబు గారు వాళ్ళు మాట్లాడినివ్వండి సార్. మళ్ళీ నెక్స్ట్ మీకు ఇస్తాను సార్. చిట్టిబాబు గారు మళ్ళీ మీకు ఇస్తాను. రైట్ ప్యానల్ అందరికీ టైం చాలదు. రాయపాటి అరుణ్ గారు మళ్ళీ వస్తాం మేడం మీ దగ్గరికి. ఎస్ వంశీ గారు మళ్ళీ వస్తాను. మనతోటి రేగిడి లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు. లక్ష్మణరావు గారు నమస్తే సార్. చిట్టిబాబు గారు ఆగండి సార్. గురుగారు ఆగండి. చిట్టిబాబు గారు మీరు చెప్పింది మాకు అర్థమైంది, జనాలకు అర్థమవుతుంది. చిట్టిబాబు గారు దయచేసి వినండి. వేరే వాళ్ళు కూడా మాట్లాడినివ్వండి. వైసీపీ అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయన మాట్లాడినివ్వండి. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. లక్ష్మణరావు గారు ఈ జగన్కి పవన్కి ఉన్న ప్రజానాయకుల్లో తేడా ఏం చూస్తారు మీరు? ప్రజానాయకుడు అంటే ఎవరు చెప్తారు మీరు ప్లీజ్? లక్ష్మణ్ గారు మీకు పెన్నులు ఉన్న పెద్దలకి మన యాజమాన్య నమస్తే. అసలు ఆ పోలిక అనేది పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక ఈ విధంగా పెడతారు. అసలు దేనికి జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారికి ఒక పోలిక దేనికి తీసుకొచ్చారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రూవ్డ్. ఆయన ప్రజానాయకుడు కాబట్టినే ఆయన సీఎంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్నారు. ప్రజానాయకుడు కాబట్టినే ఆయనకు 151 సీట్లు ఇచ్చారు. ప్రజానాయకుడు కాబట్టినే 21 ఎంపీలు గెలుచుకున్నారు. ప్రజానాయకుడు కాబట్టినే ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి పార్టీ పెట్టిన తర్వాత 2014-19 మధ్య ఆయన పక్షంలో 66 సీట్లు గెలుచుకొని, అలాగే 2019-24 మధ్య సీఎం అయ్యి మళ్ళీ 24-29 మధ్య మళ్ళీ ప్రతిపక్ష నాయకుడి పాత్ర. అంటే ఇక్కడ ఎవరి సపోర్ట్ కూడా లేదు, ఏ పార్టీ సపోర్ట్ కూడా లేదు. ఆయన సింగిల్ గా వచ్చాడు, సింగిల్ గా పోటీ చేశాడు, సింగిల్ గా ప్రజల్ని నిరూపించుకున్నాడు. ఇది నా స్థాయి, నా స్టామినా, నా సత్తా అని. ప్రజలు కూడా ఈ 40% ఓటు శాతం ఎందుకు ఉందంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు కాబట్టి 40% ఓటింగ్ ఉంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుని 21 సీట్లు గెలిచినా సరే ఇది టీడీపీ బలం, బీజేపీ బలం, జనసేన పార్టీ ముగ్గురు బలాలు కలిపి వచ్చినటువంటి 21 సీట్లు. సో వాళ్ళకు ఉన్నది 6%, 5-6% ఓట్లు మాత్రమే ఉన్నాయి. లక్ష్మణరావు గారు ఇది జరిగిపోయిన దాని గురించి మాట్లాడితే లక్ష్మణరావు గారు గత ఎన్నిక లక్ష్మణరావు గారు చిన్న అడ్జస్ట్మెంట్. లక్ష్మణరావు గారు జరిగిపోయిన ఎన్నికల గురించా గెలిచిన తీరు గురించా కాదు మాట్లాడేది. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్న విధానం, ప్రజలకు చేస్తున్న, ప్రభుత్వం చేస్తున్న, పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్న తీరు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న తీరు, దీని గురించి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు